నమస్తే అందరికీ. ప్రజా సమస్యలపైన పోరాటాలు బాగానే ఉంటాయి, కానీ ఆ పోరాటాలకు ప్రజల మద్దతు చాలా అవసరం. ఒక నాయకుడు తన కోసం తను అన్ని విధాలుగా పాకులాడి నాకు అవి కావాలి ఇవి కావాలని అనుకోడు. ఈ ప్రజా సమస్యలపైన ఆ ప్రజా సమస్యలపైన పోరాటాలు చేసేటప్పుడు ఎవరైతే బాధితగా ఉంటారో, ఎవరైతే ఆ సమస్యలను పరిష్కారం చేయాలనుకుంటారో, కావాలనుకుంటారో వారంతా ఖచ్చితంగా నాయకత్వానికి అండదండగా ఉండాలి. అప్పుడు ప్రజా సమస్యల పరిష్కారంలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా వెంటనే ఆ పరిష్కారం అయ్యే మార్గాలు తొందరగా ఏర్పడతాయి. వీటిపైన చాలాసార్లు నాయకులు చోటామోటా నాయకులే, ఆ చుట్టుపక్కల చోటామోటా నాయకులే వాళ్ళు పాల్గొంటారే తప్ప బాధిత ఎవరి కోసం ఈ పోరాటం జరుగుతుంది, ఎందుకోసం పోరాటం జరుగుతుంది, ఎందుకోసం ఉద్యమాలు చేస్తున్నారు అన్న ఆలోచనలు చాలా వరకు ప్రజల్లో ఇంకా ఒక సమయస్ఫూర్తి విధానం అమలు కావట్లేదు. ఒకరికి వస్తే నాతో పాటు ఒక 10 మందికి వస్తాయిలే, పరిష్కారం అవుతుందిలే, నేను వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే, ఆ మీటింగ్లో కానీ ఆ ధర్నాలో కానీ ఇంకోటి ఏదైనా నేను పాల్గొనకపోయినా ఇబ్బంది లేదులే, వాళ్ళు చూసుకుంటారులే అన్న ఆలోచన చాలామందిలో ప్రజల్లో ఉంది. ఇవి క్లోజ్ చేయాలి. సమస్య ఎవరిది, ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడ, వీటిపైన ఖచ్చితంగా అధినాయకత్వమో ఇంకొక నాయకత్వమో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మీరు ఉండి ఆ సమస్యను పరిష్కారం చేసుకునే దానికి ముందుండాలి. కాబట్టి ఎక్కడ కూడా నిర్లక్ష్య వైఖరి కాకుండా ప్రజలు ఖచ్చితంగా నాయకత్వానికి అందుబాటులో ఉండి నాయకత్వానికి అండదండగా నిలబడి మీ సాధక బాధలు సమస్యలు పరిష్కారం చేసుకునే మార్గాలలో పాల్గొనండి దయచేసి.